శ్రీ గురుభ్యో నమ. జ్యేష్ఠశుద్ధ చతుర్థిని ఉమా చతుర్థి అంటారు. సతీదేవిగా అమ్మవారు పరమేశ్వరునికి భార్య అయిన సందర్భంలో దక్షుడు పరమేశ్వరుణ్ణి అవమానించాడు అని ఆ దక్షయజ్ఞంలో యోగాగ్ని ద్వారా అమ్మవారు ఆ సతీదేవిగా తన యొక్క శరీరాన్ని విడిచివేస్తుంది. ఆ తర్వాత హిమవంతుడు తపస్సు చేస్తే మేనకాదేవి గర్భంలో పార్వతీదేవిగా మళ్ళీ జన్మించిన సందర్భంలో పరమేశ్వరుణ్ణి మళ్ళీ భర్తగా పొందడం కోసము అమ్మవారు ఎన్నో తపస్సులు చేస్తుంది. ఎందుకంటే పరమేశ్వరుడు సతీదేవి శరీరం విడిచిన తర్వాత దక్షిణామూర్తి రూపంలో ఆయన ధ్యాన సమాధి వ్యవస్థలోకి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో అమ్మవారు తిరిగి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన్ను చేరాలి అని ఘోరమైనటువంటి తపస్సులు ఎన్నో వ్రతాలను ఆచరించడం జరిగింది. అందులో ఒక వ్రతమే ఉమా చతుర్థి వ్రతము. ఇది స్వయంగా నారదుల వారు పార్వతీదేవికి ఉపదేశించడం జరిగినది. దీన్ని జ్యేష్ఠ శుద్ధ చతుర్థి రోజున ఆచరించాలి అని, దీనిని ఆచరించడం వలన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పొందినది అని మనకు భవిష్య పురాణము, మత్స్య పురాణము మొదలైనటువంటి గ్రంథములు మరియు హేమాద్రి ఖండం అంటే ఈ వ్రత విధానములు చెప్పేటువంటి హేమాద్రి ఖండములో కూడా ఈ యొక్క వ్రతాన్ని చెప్పడం జరిగినది. దీన్ని వ్రతంలాగే కాకుండా పూజలాగా కూడా, ఉమా పూజలాగా కూడా చేసుకోవచ్చు అని పెద్దలైన వారు చెబుతారు. రేపు జ్యేష్ఠ శుద్ధ చతుర్థి కాబట్టి కుటుంబ సమస్యలు ఉన్నవారు, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవారు, కుటుంబంలో ప్రశాంతత లేదు అండి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు అశాంతి ఉన్నది అనుకునేవారు, భార్యాభర్తలు దూరంగా ఉండేవారు, అనేక కారణాల వల్ల భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు కదా, ఆ కారణాల వల్ల దూరంగా ఉండేవారు, వీరంతా కూడా రేపు తెల్లవారుజామునే 5 గంటలకు లేచి స్నానం చేయాలి. ఆడవారు స్నానం చేసి చక్కగా ఆ పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి ఈ నలుగురు ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసుకోండి. ఒక తెల్లటి వస్త్రాన్ని పరచండి, పీఠం మీద పరిచి కాసిన్ని బియ్యం వేసి ఆ యొక్క చిత్రపటాన్ని పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టండి. 5 ఒత్తల దీపాన్ని పెట్టి గంధము పెట్టండి. ఆ యొక్క పటానికి గంధాన్ని పెట్టి పసుపు రంగు మరియు ఎరుపు రంగు, ఈ 2 రంగుల్లో ఉన్నటువంటి గాజులను పార్వతీదేవికి సమర్పించాలి. అవి 1 డజను, ఇవి 1 డజను. మీరు కూడా పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్నే ధరించి పూజ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పసుపు కుంకుమను అమ్మవారికి సమర్పించాలి. పూజలో కూడా పలుపు మరియు ఎరుపు పూలను వాడితే చాలా మంచిది. అంటే మల్లెపూలను మరియు మందార పూలను లేదా గులాబీ పూలను వాడవచ్చు. తెలుపు ఎరుపు 2 కలవాలి. తెలుపు పరమేశ్వరునికి, ఎరుపు పార్వతీదేవికి. ఇద్దరి కలయికకు మనకు ఇద్దరు కలయాలి. నేను కూడా నా భర్తతో లేదా మా కుటుంబం ఎప్పుడు కూడా తెలుపులాగా, తెల్లగా, శాంతితో, ఎరుపు అంటే వృద్ధి అన్నమాట, వృద్ధితో, శాంతితో, వృద్ధితో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండాలి అని ఆ యొక్క అమ్మవారి దగ్గర సంకల్పం చేసుకొని, పెద్ద సంకల్పాలు ఏమిటి, వ్రతం అయితే వేరే విధానం ఉంటుంది, దానికి ఉపవాసము, ఆ వ్రత కథ అదంతా కూడా ఉంటుంది. సాధారణ పూజకైతే ఇంతవరకు చేస్తే సరిపోతుంది. దీపం ముట్టించిన తర్వాత చక్కగా అమ్మవారిని శ్రీ ఉమాయై నమః, శ్రీ ఉమాయై నమః, శ్రీ ఉమాయై నమః ఇదే నామంతో అండి. ఈ నామంతో షోడశోపచారాలు కూడా. శ్రీ ఉమాయై నమః ధ్యాయామి, శ్రీ ఉమాయై నమః ధ్యానం సమర్పయామి, శ్రీ ఉమాయై నమః ఆవాహయామి, శ్రీ ఉమాయై నమః నవరత్నగరిత సింహాసనం సమర్పయామి, శ్రీ ఉమాయై నమః పాదయోపాద్యం సమర్పయామి, శ్రీ ఉమాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి, శ్రీ ఉమాయై నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, శ్రీ ఉమాయై నమః పంచామృత స్నానం సమర్పయామి, శ్రీ ఉమాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, శ్రీ ఉమాయ నమః వస్త్రం సమర్పయామి. వస్త్రార్థం అక్షతలు వేయచ్చు లేదా వస్త్రాన్ని కూడా పెట్టవచ్చు. అమ్మవారికి ఆ పసుపు రంగు లేదా ఎరుపు రంగు చీరను పెట్టి దాని తర్వాత మీరైనా కట్టుకోవచ్చు, లేదా మీ ఎవరికైనా ముత్తైదుకు సుహాసిని పూజలాగా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా వస్త్రం సమర్పయామి, గంధం సమర్పయామి, యజ్ఞోపీతం సమర్పయామి, గంధం సమర్పయామి, శ్రీ ఉమాయనమైన నామంతో పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి పాయసాన్ని, గుడాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. శనగలను నానబెట్టి నైవేద్యంగా పెట్టాలి. వడపప్పు కానీ శనగలను కానీ నైవేద్యంగా నానబెట్టి పెట్టాలి. అదేవిధంగా పానకాన్ని, మిరియాలు కాసిని వేసి బెల్లం పానకాన్ని కూడా నైవేద్యంగా పెట్టాలి. ఈ 3 నైవేద్యాలు పెట్టాలి. పెట్టి హారతి ఇచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. తల్లి పార్వతీదేవి, పార్వతీ అష్టోత్తరము, శివ అష్టోత్తరము, ఈ 2 అష్టోత్తరాలు కూడా, పార్వతీ అష్టోత్తరము, శివ అష్టోత్తరం, ఈ 2 అష్టోత్తరాలు చదవాలి. ఇంకా మీకు వీలైతే లలిత అష్టోత్తరము, దుర్గా అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. పార్వతీ అష్టోత్తరము
ప్రధానంగా చదవాలి. శివాష్టోత్తరం కూడా చదవండి. 2 అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే భర్తకు ఆయుష్ వృద్ధి కలుగుతుంది, కుటుంబంలో శాంతి అనేది పెరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అని మనకు మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి వివాహం కాని వారికి వివాహం కూడా అయ్యే అవకాశం ఉంది. స్త్రీలు ఇది ఆచరించినట్లయితే. మీరు పూజ చేయలేకపోయినా శ్రీయుమాయే నమః అనేటువంటి నామాన్ని యథాశక్తిగా జపించినా పర్వాలేదు. ఇంత పూజ, షోడశోపచార పూజ చేయలేకపోయినా గంధము, పుష్పము, ధూప దీప నైవేద్యాలు సమర్పించి పంచోపచార పూజ చేసి పార్వతీ అష్టోత్తరం ఒక్కటి చదువుకున్నా కూడా సరిపోతుంది. కానీ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. చాలా చక్కటి కుజదోషాలు ఉన్నా కూడా తొలగించగలిగేటువంటి శక్తి ఈ వ్రతానికి ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా వీలైనంత వేరే యొక్క మహాచతుర్థి వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. దీనిని వరద చతుర్థి అని కూడా అంటారు. గణేష పురాణంలో శ్రావణ శుద్ధ చతుర్దశి రోజు ఈ వ్రతాన్ని చేయాలని చెప్పడం జరిగింది. ఈ వరద చతుర్థి వ్రతాన్ని ఈ రోజున ప్రద్యుమ్న గణపతి అనేటువంటి నామంతో గణపతిని పూజించేటువంటి విధానం కూడా ఉంది. ప్రద్యుమ్న గణపతయే నమః అని ఆ గణపతికి గరికను సమర్పించడం ద్వారా సకల ఆటంకాలు కూడా తొలగిపోతాయి. గురువారము పుష్యమి నక్షత్రము 2 కూడా కలిసి వచ్చి ఒక దివ్యమైనటువంటి గురు పుష్య యోగము కలిగినది. కాబట్టి ఈరోజు చేసేటువంటి ప్రతి పని, ఏ చిన్న పనైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అని మనవి. ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.